ఏం చేస్తున్నావు అక్క? కూరగాయలా? అమ్మో ఇటు చూపి. మీరు టెన్షన్ కూడా బాకండి. ఏంది ఎంత బరువు మోసుకొస్తున్నాను, మా తమ్ముడు ఎన్ని ఆడున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు దాకా నేనే మోసా. మా తమ్ముడు మోసాడు, ఇంట్లో తీసుకొద్దామని చెప్పేసి ఎత్తుకో. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నారు. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఈరోజు వీడియో ఏంటంటే, అంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళి వచ్చేసాము. ఏంటబ్బా మార్కెట్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఇప్పుడు వీడియో తీస్తుంది అనుకుంటున్నారేమో. ఏం లేదండి, ఆల్రెడీ మేమైతే మార్కెట్ అంతా చూపించేస్తున్నాం. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే మాత్రం మా ముందు వీడియోస్లో ఉంటుంది మా మార్కెట్, అది చూసేసేయండి. ఇప్పుడు విషయం ఏంటంటే, పండగలు జరుగుతూ ఉన్నాయి. పండగల్లో వెళ్ళాం మార్కెట్కి. ఒక షాప్ అయితే లేదు, చూసాం. సరే షాపులు ఉండే వాటిల్లో కూరగాయలు తీసుకుని వచ్చాం. వాటి రేట్లు ఎలా ఉన్నాయనేది దానికోసమే ఈ వీడియో. రేట్లు చెప్తాను ఎలా ఉన్నాయి కూరగాయలు, ఓకేనా? చింపేస్తున్నావా? ఇది రావట్లే, ముడి గట్టిగా వేసేస్తున్నాను. టమాటాలు తీసుకున్నానండి. ఫస్ట్ అయితే మా ఇంట్లో టమాటాలు ఎర్రగడ్డలు ఎక్కువ ఖర్చు అవుతాయి. టమాటాలు వచ్చేసి 100కి 4 కేజీలు అండి. 100కి 4 కేజీలు అంటే 25 రూపాయలు కేజీ. టమాటాలు అయిపోయాయి కదా. ఎర్రగడ్డలు అండి, సైజ్ చూసారా? బాగానే ఉంది సైజ్ అయితే. చిన్న ఇదాలా ఈసారి మా అక్క తీసుకున్నాను. ఏంటంటే కష్టం అయిపోతుంది కోసేదానికి, కూరల్లో చేసుకోవడానికి. ఈ ఎర్రగడ్డలు వచ్చేసి 100కి 5 కేజీలు అంటే 50కి 2.5 కేజీ ఇచ్చాడు. నేను 50 తీసుకొచ్చాను. 2.5 కేజీ. ఇప్పుడు ఉల్లగడ్డ అండి, చూసారా? ఉల్లగడ్డ కూడా సూపర్గా ఉన్నాయి కదా. ఏంది మాసిపోయి ఉన్నాయి? మాసున్నాయిలే, కడుక్కుంటాం కదా. ఉతికేస్తాంలేండి, ఉతికేసి బాగా నిర్మా పెట్టి ఉతికేస్తే బాగా వచ్చేది. మా పాప చెప్తుంది వాషింగ్ మిషన్ లాంటి వేసేస్తాను. ఉల్లగడ్డలు వచ్చేసి కేజీ వచ్చి 30 రూపాయలు అంట. 2 కేజీలు వచ్చి 50 రూపాయలు. 2 కేజీలు మళ్ళీ 20 ఇచ్చేసి అన్న 50 కేజేసిండు అన్న 2 కేజీలు అని చెప్పేసి 50కి తీసేసుకున్నా 2 కేజీలు. నెక్స్ట్ వంకాయ రాజు 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 వంకాయలు వచ్చేసి కేజీ 20 అండి. నేను ఒక దగ్గర తీసేసుకున్నా ఫస్ట్ అయితే కేజీ 20కి. మా తమ్ముడు ఏంటంటే ఇంకో దగ్గర చూశాడు. నేను చూసిన వాటి మీద ఆయన చూసినట్టు బాగున్నాయంట. చూపిస్తాను ఆగండి. అంత లేదు, అన్ని కరెక్ట్ గానే. ఇప్పుడు ఇదిగోండి, ఇవి చూసారు కదా, ఇది నేను తీసుకున్నా. ఇదిగోండి, ఇవి చూసారా నా కలర్లో ఉన్నాయి. ఈ మా అక్క తీసుకుంది, నాకు అది నచ్చలా. నాకు ఇగో ఇవన్నీ మా అక్క తీసుకుంది. ఇప్పుడు కూడా తగ్గట్లే మా అక్క. ఇవి మంచి అంట, ఇలాంటివి మంచివి కావంట. చూసారా, ఇవి మంచివి కాదంట. సర్లే అనుకున్నా. వంట చేసేవాళ్ళు మనకే తెలుస్తుందండి. ఈ వంకాయలు నీరు వంకాయలు వాళ్ళకి తెలియదు కదా. ఇవంటేనే మంచి అంటే టేస్ట్ ఉంటాయి. వంకాయలు కొంచెం నీరుగా ఉంటది. నాకు తెలియదు. ఇవి వచ్చేసి 20 రూపాయలు నేను తీసుకుంది కేజీ. మా తమ్ముడు కూడా ఇంకొక దగ్గర చూసి కావాలన్నాడు, అక్కడ కూడా 20 రూపాయలేనండి. మొత్తానికి అయితే వంకాయలు అయితే కేజీ 20 రూపాయలు. నెక్స్ట్ వచ్చి అల్లం. అల్లం వచ్చేసి కేజీ వచ్చి 120 అంటండి. 120, 150 మనిషిని బట్టి చెప్తున్నారు. 150, 120. మేమైతే 120 దగ్గర 1/4 కేజీ అయితే తీసుకున్నానండి. అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేసి పెట్టేసుకుంటాం మేము. దానికోసం అయితే 1/4 కేజీ తీసుకున్నాను. కొంచెం అయితే ఉంది, దానివల్ల 1/4 కేజీ తీసుకున్నానండి. తెల్లగడ్డలు, ఈ తెల్లగడ్డలు ఎంతో తెలుసా అండి? 10 రూపాయలు కదా. 20. మమ్మీ రాగానే ఏం అడిగింది?
మా మమ్మీ 20 రూపాయలు అనింది. అయితే ఇంతకుముందు ఆ రేట్లోనే ఉండేవిలేండి. ఇప్పుడైతే ఇది 50 రూపాయలు అండి. నమ్ముతారా? ఇవి ఎంత ఉంటాయి? నాకు తెలిసి ఒక 100 గ్రాములు ఉంటాయేమో, ఏమో తెలీదు ఎంత ఉంటాయో. ఇదైతే కేజీ 400. ఇదైతే 50 రూపాయలు అండి. ఇది అల్లము తెల్లగడ్డ కోసం అండి. ఇది అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పెట్టేసుకుంటారనమాట. దానికోసం అయితే తెల్లగడ్డ అయితే ఆ రేట్లో ఉన్నాయి. ఎంత తెల్లగడ్డ? ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పింది ఎంత? 50 రూపాయలు అండి. అదే గుర్తే, తెల్లగడ్డ అయితే 50 రూపాయలు. అది కేజీ 400 పడింది. క్యారెట్. క్యారెట్ వచ్చేసి గుడ్ ఫర్ హెల్త్. మంచిది కదా. మా పాప రాగానే చూడండి, చూసిన వెంటనే అడుగుతుంది ఏంటంటే, మమ్మీ నాకు ఒక క్యారెట్ ఇచ్చేవా, తినేస్తాను అంటుంది. బాగా ఇష్టం దానికి, తింటది. నీట్గా కడుక్కొని తొక్కంతా తీసేసుకుని తినేస్తుంది. సరేలే అమ్మ కాసేపు ముందు నేనే కడిగి తొక్కు తీసిస్తాను తిందు అని చెప్పాను. ఇది క్యారెట్ అయితే ఎంత పడిందంటే 10 రూపాయలు. కేజీ వచ్చి 20 రూపాయలు అండి. నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీ వచ్చేసి 10 రూపాయలు, కేవలం 10 రూపాయలే. బెండకాయలు వచ్చేసి కేజీ బెండకాయలు కూడా 20 రూపాయలు అండి కేజీ వచ్చేసి. నేనైతే హాఫ్ కేజీ మాత్రమే తీసుకున్నా. మా ఇంట్లో బెండకాయ తినేవాళ్ళు లేరండి. మంచిది హెల్త్కి కూడా, కానీ మా ఇంట్లో తినరు. దానికని చెప్పి నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. ఎందుకంటే ఎండు చేప బెండకాయ కోసం. పచ్చిమిరపకాయలు వచ్చి కేజీ వచ్చి 40 రూపాయలు అండి. అర కేజీ వచ్చి 20 రూపాయలు. నేనైతే అర కేజీ తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం ఉన్నాయి మా ఇంట్లో, ఎక్కువ ఉన్నా కూడా పాడైపోతాయి కదా, అందుకని చెప్పేసి అర కేజీ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. కేజీ 40. గోంగూర, గుంటూరు గోంగూర అయితే ఇది 10కి 3 కట్టలండి. మొన్నటి వరకు ఒకటే ఇచ్చారు 10కి. నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడైతే 10కి 3 కట్టలు, అందులో పెద్ద సైజు కూడా చూసారా, సైజు కూడా పెద్దదే ఉంది. 10కి అయితే 3 కట్టలు. ఆకుకూర అంటే సిర్రాకు. ఇది పోయినసారి నేను వెళ్ళినప్పుడు ఇది కూడా నాకు 30 రూపాయలు చెప్పారు. ఈ సైజు కట్ట 30 రూపాయలు చెప్పారండి. మీరు నమ్ముతారో లేదో తెలీదు. నేనైతే చూసాను, లైవ్ లో చూసాను, 30 రూపాయలు చెప్పారు. నాకు తీసుకోలేదు, వచ్చేసాను నేను. ఇప్పుడు చూసారా ఇవన్నీ ఎంత ఉంటాయి అనుకుంటున్నారు? ఇవన్నీ 10 రూపాయలు మాత్రమే. ఎన్ని ఉన్నాయి చూసారా? 1 2 3 4 కట్టలు 10 రూపాయలు. ఏంటంటే పుదీనా, కొత్తిమీర. ఇవి మామూలుగా అయితే ఇది 30 ఉంటుంది, ఇది 40 ఉంటుంది, అలా ఉంటుంది. ఒక్కొక్క రేట్లో ఉంటుంది ఒక్కొక్క రోజు. ఈ రోజు అయితే మనకి ఇది 10 రూపాయలకి, ఇది 10 రూపాయలకి, 20 రూపాయలకి వచ్చేసింది. ఇది ఫ్రీ అండి, డబ్బులు కాదు. ఎందుకు ఫ్రీ అంటే పుదీనా కొత్తిమీర కొన్నాం కాబట్టి కరివేపాకు ఫ్రీ. 2 కొంటే ఇది ఫ్రీయా? బై 2 get 1 ఫ్రీయా? ఓకే. ఇంకో అండి, ఫ్రీయా? ఫ్రీ కదా? ఫ్రీ కాదు, నువ్వు నిజం చెప్పు. ఫ్రీయాలే. ఇప్పుడు ఇన్ని కొన్నప్పుడు అది ఫ్రీగానే కదా దొరికి. నూకేసావు కదా నువ్వు. అలాంటి వాళ్ళు నేను చేయనండి. ఇది వచ్చి 10 రూపాయలు. ఏగో వచ్చేసి పప్పులోకి, తాలింపుకి, వాటికి. చిల్లర లేదని తీసుకుందిలే అండి, లేకపోతే తీసుకోదు మా అక్క. చిల్లర లేదనే కొనింది. ఇవన్నీ సపరేట్గా ఉండి అది ఒక్కటే ఎందుకు ఉంటుంది? అది ఫ్రీగానా లేకపోతే చిల్లర లేదా? లేదు, చిల్లర లేదని వాడు బయట పెట్టేస్తాడు. నేనేం చేశాను చెప్పండి? చిల్లర లేదని చెప్పేసి ఇది తీసుకున్నానండి. ఇంకో డబ్బా అయితే. ఓకేనా? ముల్లంగి అండి. ముల్లంగి చూసారు ఎలా ఉన్నాయో? ముల్లంగి అండి కాదా? కాదండి, గెనుసిగడ్డలు. స్వీట్ పొటాటో. ఇది వచ్చేసి మా పాపకి, మా అమ్మకి భలే ఉన్నాయి తెల్లంగా. పాప రాంగాలు ఏమడిగింది? ఏమని హోటల్ ఏమడిగింది? ఇది ముల్లంగి అంట. మా పాప కూడా ముల్లంగి అనింది. చూద్దాము. వావ్, స్వీట్ ఎక్కువ ఉందండి. చూసారా, బాగుంది కదా. తినకూడదు పచ్చిది, కడిగేసి ఇస్తానులే, కడుక్కోవాలి. బాగుందండి. 2 సైజులు ఉన్నాయి. ఈ సైజు 30, ఇంకో సైజు 40. ఇది 30 రూపాయలు, ఇది 30, అది 40. పెద్ద సైజు 40. పెద్దవి బాగుండవు అక్క. ఇది 30 అంటండి. ఇదేంటంటే ఉడకబెట్టుకొని అట్లే తినేసేయచ్చు, కొరుక్కొని బాగుంటాయి. ఏమో మాకు పెద్ద అయితే నచ్చలేదండి, చిన్న అయితే పెద్దవి మరీ లావుగా ఉన్నాయి అవి. ఇవైతే 30 రూపాయలు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కేజీలు అలా తీసుకున్నాను. ఉల్లగడ్డ మాత్రం 2 కేజీలు తీసుకున్నానండి. ఎందుకు తీసుకున్నానంటే మా పాపకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, అవి ఇష్టం అండి. అవి చేసి పెడదామని చెప్పి అన్నీ ఒకసారి అయితే చేయను. ఫస్ట్ అయితే కొంచెం తీసి ఉడకబెట్టేసి, అంటే స్టోర్ చేసేసుకుంటాం కదా, స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. పాపకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కొంచెం వేయించిస్తూ ఉంటా. దానికోసమే ఉల్లగడ్డలు అయితే 2 కేజీలు అయితే తీసుకుంటాను. ఇప్పుడు మొత్తం ఓవరాల్ లుక్ చూపిస్తాను చూడండి. అట్ట పెట్టుకుందాం మా అక్క. చూడండి, ఒక టమోటా, గోంగూరలు,
మొత్తం చూడండి ఎట పెట్టుకుందా. చూసారా, మొత్తానికి కూరగాయల మార్కెట్ ఇది. మా కూరగాయల మార్కెట్టా? అవునండి, మేము ఇంకా తేనె అటువైతే ఉన్నాయి ఇంకా చాలా. అంటే ప్రస్తుతానికి షాప్స్ లేవు ఎక్కువ. అవి అయితే ఇక్కడ ఉన్నట్టువే ఉన్నాయి అక్కడ. ఎక్కువ లేవు. అంటే ఈరోజు పండగ కదండి, లాస్ట్ పండగ. నేను అడిగాను అక్కడ ఏమన్నా ఎవరు లేరు అంటే, పండగ కదమ్మా రారు, రేపు ఎల్లుండి నుంచి వస్తారు అని చెప్పారు. అందుకనే మేము ఉన్నట్టు మాత్రమే మేము తీసుకొచ్చాం. ఇంకోసారి పోయినప్పుడు ఇంకా నా దగ్గర లేనట్టు నేను తీసుకొస్తాను కదా, అవి కూడా రేట్లు చెప్తానండి. ప్రజెంట్ అయితే నాకు ఆ రేట్లు తెలియదు, ఎందుకంటే అవి లేవు కాబట్టి. ఓకేనా? తొందరలో మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. మీరేం చేయలేదు, జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే అన్ని మంచి వీడియోస్ వస్తాయి. అంటే విచిత్రమైన వీడియోస్ రాబోతున్నాయి. అది కొంచెం మీరు మాకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తే కదండి మేము ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టగలము. అది మీకు ఏం కావాలన్నా కామెంట్ చేయండి. మీ వీడియో అంటే ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, అలాంటివి చేస్తాం. ఓకేనా? ఓకే, బాయ్.